అందరికీ నమస్కారం. నేను మీసాల మీకోసం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్. అంటే స్వచ్ఛ దివస్ అంటే పరిశుభ్రమైన రోజు. ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంటే మన రాష్ట్రం పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. దాని ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన సులభం అవుతుంది అనే సదుద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటాలని చెప్పేసి ఈ కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అందరూ పాల్గొని ఆ పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు నాటి దీని ద్వారా ప్రజలకు అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ ఇస్తారు. ఈ అక్టోబర్ నెల థీమ్ ఏంటంటే వాయు కాలుష్యం, దాని వలన కలిగేటువంటి నష్టాలు, వాయు కాలుష్యం నివారణ ఎలాగనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గారు అందరు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈ అవగాహన కల్పించే కార్యక్రమం భాగంగా నేను చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాయు కాలుష్యం అంటే పొగ ద్వారా, ముఖ్యంగా పొగ ద్వారా వస్తుంది. ఈ పొగ ద్వారా వచ్చేటువంటి వాయు కాలుష్యం నివారించడానికి ముఖ్యంగా కట్టెల పొయ్యిలు, ప్రతి మహిళల యొక్క ఆరోగ్యం కోసం కట్టెల పొయ్యిల ద్వారా వచ్చేటువంటి పొగ మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, దాన్ని నివారించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ బండ్లు వాడాలి, గ్యాస్ పొయ్యిలు వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ పొయ్యిలు ఉండే విధంగా చర్యలు తీసుకొని ప్రతి వాళ్ళ కట్టెల పొయ్యి లేకుండా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. పూర్తిగా సక్సెస్ అయ్యింది కూడా. ఇవాళ ఏ ఇంట్లో చూసినా గ్యాస్ పొయ్యి తప్ప కట్టెల పొయ్యి అనేది ఎక్కడా కనిపించట్లేదు. అలాగే వాయు కాలుష్యానికి మరొక కారణం ఏంటంటే ధూమపానం. జన సమూహాల్లో ధూమపానం చేయడం వల్ల ఆ పొగ పక్క వాళ్ళకు కూడా పీల్చుకొని అనేక రకాలైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ధూమపానాన్ని నిషేధించడం కోసం ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు టోఫీ అనే ఒక ప్రోగ్రాం తలపెట్టింది. టొబాకో ఫ్రీ జోన్ అంటే జన సమూహాలు ఉన్న చోట, పిల్లలు ఉన్న చోట, అంటే స్కూల్ పరిధిలోను, దేవాలయాల పరిధిలోను, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోను ధూమపానం చేయకూడదు అని చెప్పేసి ఒక హోర్డింగ్లు పెట్టడం, మా ఆరోగ్య శాఖ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ పొగ కాల్చడం వల్ల, పొగాకు వాడడం వల్ల, అంటే చుట్టా, బీడీ, సిగరెట్ కాల్చడం వల్ల, ఇంట్లో కాల్చడం వల్ల చిన్నపిల్లలు, అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలు ఎందరో ఈ రోగాల, టీబీ వ్యాధులు పడి, రోగాల బారిన పడి చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. దయచేసి ఈ అలవాటుని చాలా మంది మానుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ ఏ కారణాల చేత ఎలా మానుకోలేని వాళ్ళు కనీసం జన సమూహాలకు దూరంగా వెళ్లి ధూమపానం చేసుకొని మన ఈ భార్యా పిల్లలు, అలాగే మన తోటి వాళ్ళ, అంటే ఏ అలవాటు లేని ఎందరో ఈ పొగ పీల్చడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం, వాళ్ళని రక్షించడం కోసం మనం ఈ ధూమపానాన్ని మానేయాలి. మానేయని పక్షంలో దూరంగా వెళ్ళి ధూమపానం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించేటువంటి వ్యాధుల్లో క్షయ వ్యాధి, టీబీ. ఈ టీబీ రావడానికి ఈ ముఖ్యంగా వాయు కాలుష్యం వచ్చినటువంటి రోగి దగ్గడం వల్ల, తుమ్మడం వల్ల ఈ మైక్రో బ్యాక్టీరియం గాలిలో ప్రసరించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కనీసం 10 మందిలో ఉన్నప్పుడు టీబీ ఉన్నా లేకపోయినా మినిమం చర్య, ఎవరి శరీరంలో టీబీ ఉందో తెలియదు కాబట్టి దగ్గినా తుమ్మినా కనీసం ఈ కర్చీఫ్ ఒకటి ఇలా మూత పెట్టుకొని దగ్గితే ఆ వ్యాధి, నిజంగా వ్యాధి ఉంటే అక్కడే అంతమైపోతుంది, బయట వాళ్ళకి అంటుకోకుండా ఉంటుంది.
10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా దగ్గితే మనం మూసుకుంటే మనం ఒక్కరికే రక్షణ కలుగుతుంది. అదే దగ్గేటువంటి వ్యక్తి కానీ ఇలా కర్చీఫ్ పూసుకున్నట్లయితే ఎవరికి 10 మందికి కూడా రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ టీబీ వ్యాధిని అరికట్టడం కోసం మనం అవగాహన కల్పించాలి. పిల్లలకైనా పెద్దలకైనా దగ్గినా తుమ్మినా కర్చీఫ్ మూత పెట్టుకోవాలి, లేదా మాస్క్ కట్టుకోవాలి అని ఒక అవగాహన కల్పించాలి. అలాగే వాయు కాలుష్యంలో మరీ ముఖ్యమైనది ఏంటంటే ఇది ఒక మొక్క. ఇదో మొక్క, దీని పేరు శాస్త్రీయ నామం పార్థీనియం. మన అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు వయ్యారి భామ. దీని గురించి ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే, ఇది పండిపోయిన తర్వాత ఇగో చూడండి, ఇది ఎండిపోయిన తర్వాత ఈ పుప్పొడి గాలిలో వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి మన శ్వాస ద్వారా, దగ్గరలో ఎవరుంటే వాళ్ళకి శ్వాస ద్వారా వెళ్ళి ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు కలిగించేటువంటి అత్యంత ప్రమాదకరమైన మొక్క. దీని గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్నో కథనాలు ఇచ్చారు, ఎన్నోసార్లు అవేర్నెస్ కల్పించారు. ఎన్నో పేపర్లు ఎన్నో కథనాలు వచ్చినప్పుడు కూడా దీన్ని మనం అరికట్టలేకపోతున్నాం. దీని మీద ప్రజలకు అవగాహన లేదు. ప్రతి ఇంటి ఆవరణలో, ప్రతి స్కూల్ ఆవరణలో, ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఈ మొక్కలు విచ్చలవిడిగా పెరుగుతూ ఉన్నాయి. బయట ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి మొక్కలు మనం ఏమీ చేయలేము, మనం బాగు చేయలేము. కనీసం మన ఇంటి ఆవరణలోనైనా, మన కార్యాలయం ఆవరణలోనైనా, మన పాఠశాల ఆవరణలోనైనా ఈ మొక్కలు పెరగకుండా, ఈ పువ్వు రాకముందే మొక్కగా ఉన్నప్పుడు ఈ మొక్క పీకి పడేస్తే ఈ మొక్కను నివారించవచ్చు. దీని ద్వారా వాయు కాలుష్యం ద్వారా వచ్చేటువంటి ఈ టీబీ వ్యాధిని కానీ, చర్మ వ్యాధులు కానీ మనం అరికట్టవచ్చు. అలాగే ఇవాళ వచ్చేది శీతాకాలంలో పల్లెటూరులో చాలా చోట్ల చూస్తున్నాము, చలికి ఎక్కువసేపు కాలుతాయని చెప్పేసి టైర్లు మంట పెడతా ఉన్నారు. టైర్లు మంట పెట్టి ఒకసారి మంట పెడితే ఇంచుమించు 1 గంట 2 గంటల సేపు అది కాలుతా ఉంటుంది, అదే కాలుతా ఉంటుంది, చలి కాగచ్చు అని చెప్పేసి ప్రతి చోట టైర్లు చాలా పల్లెటూరులో మంట పెడతా ఉన్నారు. దీనివల్ల ఈ టైర్లు కానీ, ప్లాస్టిక్ కానీ కాల్చడం వల్ల వచ్చేటువంటి పొగ పీల్చడం వల్ల చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి ఎక్కడ ప్లాస్టిక్ ఉన్నా, ఎక్కడ టైర్లు అయి ఉన్నా వాడిన మన ఊర్లో పంచాయతీ సిబ్బంది వస్తారు, పంచాయతీ సిబ్బందికి అప్పచెప్తే ఊరి చివరిని ఎక్కడో పాతి పెడతారు తప్ప, లేదంటే వేరే రూపంలో దాన్ని డిస్కార్డ్ చేస్తారు తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మంట పెట్టి ఆ వాసన మనం పీల్చి, మన పక్కోళ్ళు పీల్చి అనారోగ్యాన్ని బారిన పడద్దు, అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడద్దు అని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఈ నెల ఈ థీమ్ వాయు కాలుష్యం గురించి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం ఈ అవగాహన కార్యక్రమాన్ని తలపెట్టాను. దయచేసి ఈ అవగాహన కల్పించుకొని ఈ వాయు కాలుష్యానికి దూరంగా ఉండి మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం, మన చుట్టుపక్కల ఉన్న మన తోటి ప్రజల ఆరోగ్యం కాపాడాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యము. సెలవు.